బాలికల ఆశ్రమ పాఠశాలలో పురుష ఉపాధ్యాయులను నియమించి బాలికల మానంతో ఆట ఆడుతున్న ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేసి మేము సేవాలాల్ సేన తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయా హాస్టళ్లలో పురుష ఉపాధ్యాయులను నియమించకూడదు అనే జీవో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వ అధికారులు ఐటీడీఏ నుండి ఆయా హాస్టల్ ఆశ్రమ బాలికల పాఠశాలలో పురుష ఉపాధ్యాయులను నియమించి ఇవాళ బాలికల మానాలతో ఆట ఆడుతా ఉన్నారు. అంటే గిరిజన బాలికలు ఈ అధికారులకు ఇంత చిన్న చూపుగా కనబడతా ఉన్నదా అనేసి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ గనక మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను పకడ్బందీగా అమలు చేయకపోతే మేము ఐటీడీఏకు ముట్టడిస్తామనేసి సేవాలాల్ సేన తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ జీవో పకడ్బందీగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ మీరు అమలు చేయకపోవడం వల్ల ఆయా హాస్టల్లో ఉన్నటువంటి జిల్లాలో మా యొక్క బాలికలపై ఇవాళ చాలా దారుణం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ మీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఈ బాలికల పాఠశాలలో ఎక్కడైతే పనిచేస్తా ఉన్నారో పురుష ఉపాధ్యాయులను గురుకులంలో కానీ ఆశ్రమ పాఠశాలలో కానీ ఏ పాఠశాలలో పని చేసినా కూడా వాళ్ళను తక్షణమే మీరు వేరే హాస్టళ్లకు బదిలీ చేయాలనేసి మేము సేవాలాల్ సేన తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా చేయని పక్షంలో సేవాలాల్ సేన మీ ఐటీడీని తప్పకుండా ముట్టడి చేసి మేము ఎక్కడ కూడా ఇది చేయకుండా చేస్తామనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.